కాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ అడవి తల్లి ముద్దుబిడ్డ మన్యం వీరుడు స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, ఒక సమూహ శక్తి అని, అడవి బిడ్డల కష్టాలను చూసి చలించిపోయిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు, స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి మహావీరులకు జయంతి ఉత్సవాలకు నివాళులు అర్పించుకోవడం మన బాధ్యత అని గుర్తు చేశారు. ఆనాడు ఆయుధాలు లేకుండా వీళ్ళుగా ఆయుధంగా చేసుకుని ఈ సమాజంలో బ్రిటిష్ వారు చేస్తున్న అగాత్యాలపైన తిరగబడి జరుపుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి జాతీయ సమైక్య ప్రభావంతో మనందరం కలిసిమెలిసి ఉండి రాబోయే రోజుల్లో పల్లా శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈరోజు మనందరి సహకారంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ప్రజల సహకారంతో భవిష్యత్తులో కూడా రెట్టింపు ఉత్సవంతో అందరూ పనిచేస్తారు. మరి ఇదే స్ఫూర్తితో మనందరం కొనసాగించాలని కోరుకుంటూ, ఏదైతే అల్లూరి గారి స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి. ఒక అరగంట తర్వాత 12:30 కల్లా అధ్యక్షుడు వారు ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యాలయం వస్తాయి. ఇతర కార్యక్రమం చేద్దామని క్షత్రియ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, జోహార్ అల్లూరి సీతారామరాజు.